హాయ్ 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 అందరికీ హాయ్. RC-17 మూవీకి సంబంధించి కొన్ని న్యూస్లు అయితే బాగా వైరల్ అయితే అవుతున్నాయి. అలాగే కొన్ని అప్డేట్లు కూడా ఉన్నాయి. ఆ వైరల్ అయ్యే వాటి గురించి అలాగే ఈ అప్డేట్ల గురించి అన్నిటి గురించి మనం ఈ వీడియోలో బాగా క్లారిటీగా అయితే మాట్లాడదాం. ఫస్ట్ వైరల్ అయ్యే న్యూస్ విషయానికి వస్తే వైరల్ అయ్యేది ఏదో కాదు, మీకైతే తెలిసే ఉంటది. ఈ మూవీకి సంబంధించిన హీరోయిన్ గురించే. హీరోయిన్ పేరు అది ఇదైతే వద్దు కానీ నేనైతే న్యూస్ మొత్తం చెప్పేసి అది ఫిక్స్ కాదో నేనైతే అది కూడా చెప్పేస్తా. ఒక హీరోయిన్ అయితే ఫిక్స్ అయిపోయింది అని అయితే ఈ మధ్యన సోషల్ మీడియాలో అయితే బాగా గట్టిగా అయితే వినపడతా ఉండేది. ఇంకా ఈమె ఫిక్స్ ఏమైతే చేస్తుందని చెప్పి అసలు పరిస్థితి ఏంటి, ఎలా ఆమె ఫిక్స్ అయిందా కాలేదా, ఎలా అవుతుంది అనే విషయానికి వస్తే హీరోయిన్ ని చూసే పనిలో అయితే వాళ్ళైతే ఉన్నారు. కానీ మనకైతే వినపడిన ఆమె అయితే కాదు, ఆమె అయితే మారింది. అసలు ఆమె అయితే ఈ మూవీలో అయితే చేయటంలే. ఆమెనైతే వీళ్ళైతే వెళ్ళి అడగను అడగల. కాబట్టి ఆ హీరోయిన్ అయితే ఈ మూవీలో అయితే చేయటంలో వీళ్ళు కూడా ఏమైతే అడగల. హీరోయిన్ల కోసం అయితే చూస్తున్నారు కానీ ఇంకా ఫిక్స్ అయితే కాలా. ఒక న్యూస్ అయితే వినపడుతుంది అంతే. మనమైతే దీని గురించి ఇంకా తెలియాలంటే మనం ఇంకా కొంచెం అయితే ఆగి ఉండాలా. ముందులో మనకైతే తెలుస్తూ ఉంటది. ఇంకా ముందు మనం కూడా మాట్లాడుకుంటా ఉందాం. అలాగే ఏదైనా బాగా బలంగా అప్డేట్ వచ్చినప్పుడు నేనైతే దాని గురించి కూడా మళ్ళీ అయితే మాట్లాడతా. ఇంకా ఈ విషయాలు పక్కన పెట్టి ఇంకా మూవీ అప్డేట్స్ విషయానికి వస్తే మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అనేది ఏదైతే ఉందో అది ఫస్ట్ హాఫ్ అయితే లాక్ అయితే అయిపోయిందంట. ఇంకా సెకండ్ హాఫ్ కి సంబంధించి వర్క్ అనేది అయితే జరుగుతుంది. అది ఒక రోజు అయిపోయి లాక్ అయిపోయిన వెంటనే ఇంకా వీళ్ళు షూటింగ్ కి సంబంధించిన మనకు ముహూర్తం అయితే చెప్తారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఏమనేది. ఇంకా ఎక్కువ టైం అయితే పట్టకపోవచ్చు, మనకైతే చెప్తారు వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు షూటింగ్ అనే దాని గురించి అయితే. ఇప్పుడైతే సెకండ్ హాఫ్ మీద మంచిగా వర్క్ అనేది అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక న్యూస్ గురించి కూడా మనం అయితే మాట్లాడుకోవాలి. ఆ న్యూస్ ఏదో కాదు, రామ్ చరణ్ గారు 15 కేజీలు బరువు తగ్గుతున్నారు ఈ మూవీ కోసం అనే న్యూస్ అయితే అది కూడా బాగా అయితే వినపడుతుంది. తగ్గుతున్నారా లేదా, ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే చెప్పలేం. మనమైతే ఇదైతే తగ్గే అవకాశం అయితే చాలా గట్టిగా అయితే అవపడుతుంది. రామ్ చరణ్ గారు పెద్ద మూవీ కోసం ఎంతైతే కష్టపడ్డారో అంతకి డబుల్ కష్టం అయితే ఉంటదని నేనైతే అనుకుంటాను. ఈ మూవీకి అయితే తగ్గడం పెరగడం అయితే మాటలు అనేది అయితే కాదు, చాలా కష్టపడాలా. రామ్ చరణ్ గారు కష్టపడుతున్నారు కాబట్టి మూవీలు అయితే అలా అయితే వస్తున్నాయి. ఈ మూవీ కోసం కూడా తగ్గే అవకాశాలు అయితే చాలా గట్టిగా అయితే అవపడుతున్నాయి. లుక్ గురించి కూడా ఒక రకంగా అయితే వినపడుతుంది కానీ దాని గురించి అయితే మనమైతే మాట్లాడకూడదు. మనం వీటన్నిటి గురించి తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు అయితే ఆగి ఉండాలా. ప్రస్తుతానికి అయితే మొత్తం ఉన్న అప్డేట్లు అన్నిటి గురించి అయితే నేనైతే మాట్లాడినా. ఇంకా మీ దగ్గర ఏదైనా డౌట్ ఉంటే అదైతే కామెంట్ చేయండి, దాని గురించి కూడా మనం అయితే మాట్లాడదాం. అలాగే పోతా మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఆ గంటనే అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ వీడియో చేసినా మీ దగ్గరికి వెంటనే చేరుకుంటుంది. ఇంతటితో వీడియో అయితే అయిపోయింది. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నాం.